అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజాద్. ఈ రోజైతే మన స్పెషల్ వేడి వేడిగా వంకాయ బజ్జీ అండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చల్లని వాతావరణానికి వేడి వేడి వంకాయ బజ్జీ సూపర్గా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ అయితే తీసుకుందాము. ఆ బౌల్లో ఈ చెంచాతో 3 చెంచాల శనగపిండి అయితే వేసుకుందామండి. ఇది మనకు లెక్కగా అయితే ఒక 250 గ్రాములు అంటే 1/4 కిలో ఉంటుంది. దీంట్లో రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. అలాగే ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వంట సోడా అండి. అలాగే కొద్దిగా మనకు వాము, ఒక హాఫ్ స్పూన్ వాము అనుకోండి. చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వాము వేసుకొని ఫస్ట్ మనం ఈ పిండిలో మొత్తం మనం వేసిన ఉప్పు, సోడా, వాము మొత్తం పొడి పిండిలో బాగా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనకు ఉప్పు అనేది గడ్డలు లేకుండా, ఉంటలు లేకుండా పిండి మొత్తం బాగా ఒకసారి కలుపుకునేసి మళ్ళీ నీళ్ళు మనము చూసి పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. మనకు బజ్జీల పిండి అనేది పిండి కలపడంలోనే ఉంది. మనం ఎంత స్మూత్గా పిండి కలుపుకుంటాం చూసారు కదా, మరి లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా మధ్యస్థంగా బాగా కలుపుకోవాలి. పిండి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీని అయితే పక్కన ఒక 10 నిమిషాలు అయితే మనము పెట్టేద్దామండి. పిండి అనేది బాగా సెట్ అయిపోతుంది. ఆ లోపల మనము వంకాయలు అయితే తీసుకుందాం. అయితే చిన్న చిన్న వంకాయలు తీసుకున్నామండి. ఈ కలర్ వంకాయలు. మీరు ఏ కలర్ వంకాయ అయితే తీసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఏ వంకాయకైనా. ఈ విధంగా మనం నీట్గా 1-2 సార్లు కడిగేసి వంకాయని మనం గుత్తి వంకాయకి ఎలా కోసుకుందామో ఆ విధంగా అయితే 4 భాగాలుగా అయితే వంకాయని కోసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో మసాలా స్టఫ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా కోసుకోవాల్సిందే. ఈ విధంగా అన్ని వంకాయలు మనము నీట్గా 4 పక్కల అయితే 4 భాగాలుగా కోసుకుందాము. చూసారు కదా, అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకునేద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. ఆ కడాయిలో ఒక చెంచా నూనె అయితే పోసుకుందామండి. ఎందుకంటే మనము వంకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంతమంది అయితే వంకాయలు డీప్ ఫ్రై చేస్తారండి. అలా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకు నూనె అయితే కొంచెం తక్కువ పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం వంకాయలు వేసి దీన్ని కలుపుతూ అన్ని పక్కల వంకాయని బాగా కుక్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 80% మనం ఇదే విధంగా వంకాయల్ని మగ్గించుకోవాలండి. ఎందుకంటే మనకు బజ్జీలు వేసేటప్పుడు ఎక్కువగా మనకు బజ్జీని కాల్చాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము. ఆల్రెడీ మనం వంకాయలు కలర్ మారాయి కదా, ఖచ్చితంగా మారుతుందండి ఫ్రై చేసే కొద్దీ. వంకాయ కూడా మనకు బాగా మెత్తపడుతుంది. మరీ ఓవర్ కుక్ చేయకూడదండి. ఒక 80% అయితే మనం కుక్ చేసుకోవాలి. ఆ 80% మనకు వంకాయ అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన అయితే చల్లడానికి పక్కన పెట్టేద్దాము. దీంట్లో స్టఫింగ్ కోసం అయితే మసాలా అయితే రెడీ చేసుకుందామండి. దానికైతే ఒక స్పూను శనగపిండి, అలాగే ఒక హాఫ్ స్పూను వామును బాగా నలగొట్టి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ స్పూను కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు అనేది మనము ఫ్రై చేసేటప్పుడు వేసాము, అలాగే పిండిలో ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొద్దిగా వేసుకోవాలి. వాము అనేది కొంచెం మనము దంచుకొని వేసుకుంటే దాని టేస్ట్ అనేది మనకు బాగా వంకాయలో బాగా మనకు టేస్ట్ బాగా ఇస్తుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత వంకాయల్ని ఈ మిశ్రమాన్ని మొత్తం మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం అయితే ప్రతి ఒక్క వంకాయలో బాగా మనం వేసుకోవాలి, స్టఫ్ చేసేయాలి. ఈ వంకాయ బజ్జీ చేయడం చాలా ఈజీ అండి. సేమ్ మనకి మిరపకాయ బజ్జీ ఎలాగో అలాగే ఆలు బజ్జీ ఎలాగో ఇది కూడా అంతే. దీంట్లో ఏమంటే మనము ఏదైనా ఒక మసాలా అనేది వంకాయలు ఫిల్ చేసుకొని వేస్తే మనకు బజ్జీలు అనేది చాలా బాగుంటాయి. వంకాయలు కూడా మనకు తినేటప్పుడు ఒక రకమైన పసురు వాసన కాకుండా మన మసాలా వాసనతో పాటు బజ్జీ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని వంకాయల్లో మనము మసాలా అయితే స్టఫ్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే వేసుకునేద్దాము. ఈ చల్లని వాతావరణానికి రకరకాల బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మన స్టఫ్ అయిపోయిన వంకాయని పిండిలో ముంచి మనం మిరపకాయ బజ్జీలు ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా అయితే వేసుకోవాలండి. స్టవ్ అయితే ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి నూనె మనకు వేడిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మన బజ్జీలను అయితే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది, బజ్జీ అయితే సరిగా ఉడకదండి. అందుకే నూనె వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టేసి స్టవ్ని బజ్జీలను అయితే ఈ విధంగా వేసుకొని అన్ని పక్కల బజ్జీలని బాగా ఫ్రై అయ్యేలాగా మనము కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మంచి కలర్తో మన బజ్జీలు అనేది కూడా బాగా ఫ్రై అయిపోయి లోపల మనకు వంకాయలు కూడా మిగిలిన 20% కూడా ఉడికిపోయింటాయండి వేడికి. బండి మీద కానీ హోటల్స్లో కానీ టిఫిన్ సెంటర్లో కానీ సేమ్ ఇదే విధంగా చేస్తారండి బజ్జీలు అనేది, వంకాయ బజ్జీ. ఇప్పుడు మనకు ఒక వాయి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మంచి కలర్తో బాగా పొంగాయి మన వంకాయ బజ్జీలు. సేమ్ ఇదే విధంగా రెండో వాయి కూడా వేసుకోవడమే అండి. నేనైతే కడాయిలో 4 వేసుకుంటున్నాను. పెద్ద కడాయి అయితే ఒక 6 వేసుకోవచ్చు. పిండి మెయిన్ దీంట్లో కలపడం ఏమంటే బజ్జీ పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే మనకు
బోండాలు కానీ, బజ్జీలు కానీ, మిర్చి బజ్జీ కానీ, ఆలు బజ్జీ కానీ, ఆనియన్ బజ్జీ కానీ బాగా పొంగుతాయండి. అలాగని సోడా కూడా మనం ఎక్కువగా వేయకూడదు. దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి. సోడా ఎక్కువ పడిందంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది. నూనె అది మనకు ఎక్కువగా పీల్చేస్తుంది. మనమైతే కరెక్ట్‌గా వేసాము. పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి మనకు బజ్జీలైతే ఎక్కువ నూనె పీల్చకుండా. రెండో అవి కూడా మనకు బాగా ఫ్రై అయిపోయినాయండి. టేస్ట్ మాత్రం ఇది చాలా బాగుంటాయి. చాలా సింపుల్ రెసిపీ కదా ఇది. ఇదే విధంగా మిగతా బజ్జీలు కూడా మనము వేసుకునేద్దామండి. చూసారు కదా, వేడి వేడిగా మన వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. సేమ్ ఇదే టిప్స్తో మీరు కూడా ఫాలో అవ్వండి. మెత్తని మంచి వంకాయ బజ్జీలు మీరు కూడా తయారు చేయగలుగుతారు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్.